హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ కూడళ్లు, చౌరస్తాలలో గ్రీన్ మ్యాట్ రూఫ్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రగతిశీల యువజన సంఘం PYL రాష్ట్ర అధ్యక్షులు KS ప్రదీప్. వేసవికాలం ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా జీవనోపాధి, ఇతర పనుల రీత్యా ప్రజలు రోడ్లపైకి రావాల్సిన తప్పని పరిస్థితులు ఉన్నాయన్నారు. కాబట్టి ట్రాఫిక్ కూడళ్లు, సిగ్నల్ చౌరస్తాలలో గ్రీన్ మ్యాట్ రూఫ్లు, అలాగే మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని PYL ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో GHMC ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్ నగరంలో వాహనాలు ఎక్కువగా ఉండడం, ట్రాఫిక్లలో ఎక్కువ శాతం ఎక్కువ టైం వెచ్చించడం మూలంగా ఈ ఎండల మూలంగా చాలామంది, మరీ ముఖ్యంగా ద్విచక్ర వాహనాల దారులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇది మార్చిలోనే ఇంత తీవ్ర స్థాయిలో 40 డిగ్రీల పైగా నమోదవుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గ్రీన్ మ్యాట్ రూఫ్లు అనేది ఏర్పాటు చేసి కొద్దిగా చల్లదనం ఉండేలాగా చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడైతే ఎక్కువ టైంలో 2-3 నిమిషాల దగ్గర ఎక్కడైతే ఎక్కువ నిల్వ ఉండాల్సి వస్తుందో, ఆగాల్సి వస్తుందో, అక్కడ ఈ గోడల దగ్గర గ్రీన్ మ్యాట్ రూఫ్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ PYLగా సూచన చేశాము. గత సంవత్సరం కూడా మేము సూచన చేయడం మూలంగా MP ఎన్నికల ప్రారంభం కావడంతో ఆ ఎన్నికల కోడ్ను దృష్టిలో పెట్టుకొని 1-2 చోట్ల మాత్రమే ఏర్పాటు చేశారు. అది కూడా మే టైం చివరి దశలో ఏర్పాటు చేశారు. కాబట్టి మేము ముందస్తునే ఇది డిమాండ్ అనేది తీసుకెళ్ళాము. ఇకనైనా ప్రభుత్వం కానీ అధికారులు కానీ సారించి హైదరాబాద్లలో ప్రధాన క్రోడల దగ్గర, మరి ముఖ్యంగా ఎక్కడైతే 2-3 నిమిషాలు అయితే ఎక్కడైతే వాహనదారులు ఆగుతారో అక్కడ గ్రీన్ మ్యాట్ రూపులను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ పరదాలను ఏర్పాటు చేస్తే వాహనదారులు నిల్వ ఉండడానికి ఇబ్బంది లేకుండా ఉంటారని చెప్పేసి కూడా కోరుతున్నాను. అట్లనే కొన్ని చోట్లలో చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సూచన చేశాం. దీని మీద చాలా పాజిటివ్గా స్పందించారు. చీఫ్ ఇంజనీర్కి అనేది ఫార్వర్డ్ చేశారు. దీని మీద ప్రభుత్వం సూచన పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కూడల దగ్గర ఏర్పాటు చేయాలని చెప్పేసి PYLగా కోరుతాం. కార్యక్రమంలో PYL నగర అధ్యక్ష కార్యదర్శులు M రవికుమార్, BS కృష్ణ, ఉపాధ్యక్షులు కిరణ్, కొల్లూరి భీమేష్, సహాయ కార్యదర్శి బంగారి శ్రీనివాస్, నాయకులు K నరేందర్, రాజు, దేవరాజు, O రాము తదితరులు పాల్గొన్నారు.